నమస్తే. ఈరోజు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. బీసీ గళం ఎత్తుకొని బీసీ రాజ్యం రావాలని చెప్పేసి, బీసీ స్థాపన కావాలని చెప్పేసి చాలా వరకు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడే వ్యక్తులు మన నల్గొండలో నిలబడ్డటువంటి బుర్ర నర్సయ్య గౌడ్ని ఎందుకు ఓడించారు? మరి ఈటల రాజేందర్ గారిని ఎందుకు ఓడించారు? మరి టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ని ఎందుకు ఓడించారు? ఇలా చూసుకుంటే అగ్రకులాలు నిలబడ్డ దగ్గర మన బీసీ నాయకులని ఓడగొట్టింది మన బీసీ ప్రజలే, మన బీసీ నాయకులే. ఆ నాయకులు వచ్చేసి ఈరోజు మళ్ళీ బీసీ గలం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. బీసీ వ్యక్తి నిలబడితే జీర్ణించుకోలేని వ్యక్తులు, బీసీలకు ఎలక్షన్లు వచ్చినప్పుడు సపోర్ట్ చేయని వ్యక్తులు ఎలక్షన్లు అయిపోయాక బీసీ గలం అంటే దేని కొరం? ఈ డ్రామా అంతా కూడా ఇంకా 4 సంవత్సరాల 2 నెలలు నడుపుకోవచ్చు. బీసీ గలం అంటే ఎలక్షన్ల ముందు గలం ఇప్పితే కేవలం 2 నెలలో 3 నెలలో ఉంటుంది. పబ్బం గడుపుని తప్పితే కానీ దేనికి కూడా పనికిరాదని చెప్పేసి నా యొక్క భావన. మీకు నిజంగా బీసీ పైన అభిమానం ఉంటే, బీసీ పైన ప్రేమ ఉంటే రండి, కదలి రండి, కథ మొదకుదాం. మనందరం కలిసి బీసీ పార్టీ ఏర్పాటు చేద్దాం. బీసీ ఏర్పాటు చేసే సత్తా మనకు లేదంటే బీసీల కొర మాట్లాడద్దు. రాజ్యాంగ అధికారం కావాలంటే, రాజ్యాంగంలో పవర్ కావాలంటే, బీసీలకు చట్టసభలో పవర్ కావాలంటే ఒకటే ఒక మార్గం, అది బీసీ పార్టీ స్థాపన. ఆర్ కృష్ణయ్య బీసీ నాయకుడు, ఆయన పోయి ఆంధ్రాలో రాజ్యసభ తీసుకొని ఢిల్లీకి వెళ్ళిపోయాడు. మరి తెలుగువారిలో ఉన్నటువంటి బీసీ ప్రజల్ని పట్టించుకునే నాయకుడు ఎవరు అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఎవడో వస్తాడో ఏదో చేస్తాడని బీసీ ప్రజలారా మోసపోకండి. రండి, మనందరం కదులుదాం, మనందరం ఏకమవుదాం. మన బీసీ స్థాపనకై ఒక ముందడుగు, ఆ ముందడుగు అనేది మీ ఇంటి నుంచే స్టార్ట్ కావాలి. ఆ ముందడుగు చూసి చాలామంది కూడా ఆశ్చర్యపోవాలి. మనవాడేంద్ర, మన ఊరువాడు ఇంత స్థాయికి ఎదగాలని చెప్పేసి, ఆ స్థాయికి బీసీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సమాజాన్ని మారుదాం, మన బతుకులు మార్చుకుందాం. ఇట్లు మీ అశోక్ గౌడ్.